కృతయుగంలో ఒకసారి నైరుషాన్యంలో శౌనకాది మహారుషులు సప్తయాగం చేస్తున్న క్రమంలో కొద్దిమంది ఋషులు పుణ్యక్షేత్రాల గురించి తెలుపమని అడగగా సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి వారికి వివరిస్తూ అంతర్వేది ఆలయ విశిష్టత గురించి వారికి ఈ విధముగా వివరించాను. బ్రహ్మ నారదుల మధ్య జరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు వివరించాడు. ఒకానొకప్పుడు శివుని పట్ల చేసిన అపరాధమును ప్రాయశ్చిత్తముగా బ్రహ్మదేవుడు రుద్రయాగం చేయడానికి ఇక్కడి స్థలాన్ని నిర్ణయించి ఈ ప్రాంతాన్ని వేదికగా ఎన్నుకొని ఇక్కడ యాగం చేసినట్టుగా ఆ కారణముగానే ఈ ప్రాంతానికి అంతర్వేది అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఒకానొక సమయంలో రక్తావలోచనుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందుతాడు. ఆ వర గర్వంతో యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణులను గోవులను హింసించేవాడు. ఒక సందర్భంలో విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షికి జరిగిన సమరంలో విశ్వామిత్రుడు తన దుర్బుద్ధితో రక్తావలోచనుడు అనే రాక్షసుడిని రప్పించి వశిష్ఠుడి 9 కుమారులను సంహరిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన వేదనతో వశిష్ఠ మహర్షి ఆ శ్రీమన్నారాయణుడిని భక్తితో వేడుకోగా భక్తికి మెచ్చి మొర ఆలకించి లక్ష్మీ నారసింహస్వామివారు గరుడ వాహనంపై నరహరి రూపుడై రుద్ర నేత్రాలతో తన సుదర్శన చక్రముతో రక్తావలోచనుడు అనే రాక్షసుడిని సంహరించాడు. రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరించిన అనంతరం వశిష్ఠుని కోరిక మేరకు స్వామి త్రికోణాకారపు గల దీవిలో అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామిగా వెలిశాడు. రక్తకొలియా అనే నదిలో శ్రీ మహావిష్ణువు అసురులను సంహరించిన తన సుదర్శన చక్రాన్ని శుభ్రపరుచుకున్నాడని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకొలియలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీమన్నారాయణుడి ప్రియభక్తురాలైన శ్రీ తోపనాది కృష్ణమ్మ తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు వాసులని శాసనాల ద్వారా తెలుస్తోంది. స్వామివారు ఇక్కడ వెలిసిన విషయాన్ని భక్తురాలి కలలో కనిపించి పూజాదికాలు చేయమని ఆజ్ఞాపించినట్టుగా చెబుతారు. ఆ భక్తురాలు ఆలయాన్ని నిర్మించి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయములుగా కొన్ని ఆలయాలు కలవు. దేవాలయం లోపలి భాగానికి వెళ్ళగానే ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. భక్తులు ఆంజనేయ స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. అనంతరం ఆలయ ప్రధాన మండపం ద్వారా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి దర్శనానికి కదులుతారు. శ్రీ రాజ్యలక్ష్మి తాయారు మండపంలో అమ్మవారు సర్వాలంకరణగా కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అలా ముందుకు వెళ్ళగానే గరుడాలయం, ఆ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు కలవు. గరుడ అల్వార్లకు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు భక్తితో నమస్కరించి పూజలు జరుపుకుంటారు. అనంతరం భూదేవి తాయారు అమ్మవారిని దర్శించుకొని పునీతులవుతారు. భక్తులు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళగానే సంతాన వేణుగోపాల స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఎవరికైతే సంతానం లేదో ఇక్కడి సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే పూజలు జరిపితే సంతానాన్ని ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడై లక్ష్మణ హనుమంతుతో కలిసి వశిష్ఠ ఆశ్రమానికి సందర్శించినట్టుగా చెబుతారు.
అక్కడే కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారిని దర్శించి సేవించినట్టుగా, ఇక్కడే కొద్ది కాలం పాటు సేద తీరినట్టుగా శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవుల మధ్యముడు అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ అంతర్వేదిని దర్శించి ఆలయంలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారిని సేవించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. సీతారామచంద్ర స్వామి, అర్జునుడు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారిని సేవించినట్టుగా శ్రీనాథ కవి సార్వభౌముడు హరివిలాసంలోనూ వివరించాడు. ఈ ఆలయం నిర్మితమై స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నట్టుగా ఆధారాలు చెబుతున్నాయి. పల్లవుల కాలములో ఆలయం నిర్మితమై శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించినట్టుగా చెబుతారు. ఈ ఆలయం మొగల్తూరు రాజవంశీయుల ఆధీనంలో ఉండి పూజలు అందుకుంటున్నట్టుగా ఇక్కడి ఆనవాళ్లు చెబుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చే భక్తులు గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి తేజోవంతమైన దివ్య రూపాన్ని చూసి మనస్సులోని కోరికలన్నీ చెప్పుకొని, నమో నారసింహ, నీ దర్శన భాగ్యం జన్మ జన్మల పుణ్యఫలమని భక్తితో వేడుకొని అచంచలమైన ఆనందంలో స్వామివారిని పరిపరి విధములుగా స్తోత్ర పారాయణాన్ని పఠించి భక్తితో నమస్కరించి పూజలు జరుపుకుంటారు. గర్భాలయంలో విశాలమైన నేత్రాలు, కోర మీసాలతో అనుగ్రహిస్తున్న స్వామి, ఆ పక్కనే చల్లని తల్లి శ్రీ లక్ష్మీమాత సిరుల తల్లి చల్లని దీవెనలను అందిస్తున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. లక్ష్మీ సమేతంగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి దివ్య మంగళ రూపం దర్శించిన అనంతరం భక్తుల మదిలో నమో నారసింహ అనే భావన ఎంతో భక్తి భావాన్ని పెంపొందిస్తుంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహుడి చల్లని చూపు, మెండైన దీవెనలు ఉండాలని భక్తితో వేడుకుంటారు. స్వామివారి దర్శనం చేసుకొని కదలగానే భక్తులు ప్రధాన ఆలయంలో గల క్షేత్ర పాలకుడిగా ఉన్న నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఆ పక్కనే ఉన్న చల్లని తల్లి శ్రీ పార్వతీమాతను కూడా దర్శించుకొని పూజలు జరుపుకుంటారు. అలా ముందుకు కదలగానే విఘ్నాధిపతి అయిన వినాయకుడిని భక్తితో నమస్కరించి కుడివైపుగా తిరిగి అభయాంజనేయ స్వామికి మొక్కుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలోనే గ్రామదేవతలు కూడా కొలువై భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. ఈ ఆలయం దగ్గరలోనే అశ్వరూఢాంబిక ఆలయం కలదు. ఈ ఆలయం దగ్గరలోనే అశ్వరూఢాంబిక ఆలయం కలదు. నారసింహ స్వామివారికి రాక్షసులకు జరిగిన యుద్ధంలో రక్తావలోచనుడు రక్తం భూమి మీద పడకుండా నారసింహస్వామి పార్వతి అంశతో మాయాశక్తిని సృష్టించి ఆ రూపమే అశ్వరూపంలో రక్తావలోచనుడి నుండి పడిన రక్తాన్ని పీల్చి అతని మరణానికి కారణమవుతుంది. అనంతరం ఆ మాయాశక్తి శ్రీమన్నారాయణుడి కోరికపై ఇక్కడ అశ్వరూఢాంబికగా వెలసి భక్తుల చేత పూజలందుకుంటుంది. ఈ అంతర్వేదిలోనే పలు దర్శనీయ స్థలాలు కూడా మనకు కనిపిస్తాయి. సముద్ర తీరాన వశిష్ఠ ఆశ్రమం నెలకొని ఉంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో 4 అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సెలయేరు, మధ్య కమలం ఆకారంలో గల ఈ ఆలయం ఆ పక్కనే ధ్యానమందిరం కూడా నిర్మితమై ఉంది. అన్నా చెల్లెళ్ల గట్టు సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసే చోటు అన్నా చెల్లెళ్ల గట్టుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సముద్రం నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేటు వేసినట్టుగా ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఉంటాయి. ఒకవైపు స్వచ్ఛమైన నీటిగా, మరొక వైపు మట్టిగా కనిపిస్తాయి. సముద్రం ఎంతటి ఆటుపోట్లలోనైనా ఇలాగే ఉంటుందని, అందుకే ఈ ప్రాంతాన్ని
అన్నా చెల్లెళ్ళ గట్టు అని పేరు వచ్చిందని ఇక్కడి వారు చెబుతారు. ఈ ప్రాంతం ఒక పక్క జల సముద్రం, మరొక పక్క జనసంద్రం అన్నట్టుగా మారిపోతుంది. మాఘశుద్ధ భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి జరిగే రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారికి జరిగే కళ్యాణం వైభవంగా నేత్ర పర్వముగా జరుపుతారు. ఈ వేడుకలను కనులారా వీక్షించడానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. దశమి నాడు రాత్రి రోహిణీ నక్షత్రయుక్త లగ్నంన స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహిస్తారు. మాఘశుద్ధ భీష్మ ఏకాదశి రోజున రథోత్సవం, జ్యేష్ఠ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున నృసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. అంతర్వేది లక్ష్మీ నారసింహస్వామివారి ఆలయానికి చేరుకోవడానికి రాజమండ్రి నుండి రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరుకొని లేదా నరసాపురం నుండి గోదావరి పాయపడవలో గోదావరి నది దాటి సకినేటిపల్లి చేరుకొని అక్కడి నుండి ఆటోల ద్వారా, ఆర్టీసీ బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలో భక్తులు తడి బట్టలతో ఆలయంలో నిద్ర చేస్తే లక్ష్మీ నారసింహ స్వామివారి కరుణా కటాక్షాలు మెండుగా ఉంటాయని భక్తుల నమ్మకం. భక్తుని మాటను నిజం చేయడానికి వెలిసిన ఆ నారసింహమూర్తి సేవకుని శాపం నుండి విముక్తిని చేసిన ఆ విష్ణుమూర్తియే లక్ష్మీ నారసింహస్వామివారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారు వెలిసి భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తున్న పుణ్యక్షేత్రం. లక్ష్మీ సమేత నారసింహ స్వామివారిగా వెలిసి భక్తుల చేత నిత్య పూజలందుకుంటున్న గొప్ప క్షేత్రం. ఈ ఆలయం సకల శుభాలను ఇస్తున్న అంతర్వేది లక్ష్మీ నారసింహ స్వామివారిని మనమందరం దర్శించుకుందాం. ఓం నమో నారసింహ.